Hi guys, welcome back to our channel Sai Comic Con. Friends, రీసెంట్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ వచ్చింది. అందులో స్కార్కింగ్ వెపన్ చూసాక నాకు ఒక ఐడియా వచ్చింది. అసలు మాన్స్టర్ వర్స్ లో ఉన్న టాప్ 5 వెపన్స్ పైన వీడియో ఎందుకు చేయకూడదు, వెపన్స్ పైన ఎక్కువగా వీడియోస్ కూడా లేవు కదా అనిపించింది. ఈ వీడియో అయితే చేస్తున్నా. మరి ఇంకేందో లేట్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 5 ఆక్సిజన్ డిస్ట్రాయర్. దీన్ని మనం 2019 లో వచ్చిన గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ మూవీలో కూడా చూడొచ్చు. ఇది ఒక బాంబ్ లాంటిది. దీన్ని ఎక్కడైతే వాడతారో అక్కడ నుంచి 2 మైల్స్ వరకు డిస్టెన్స్ లో ఉన్న ఆక్సిజన్ మొత్తం ఇది డిస్ట్రాయ్ చేసేస్తుంది, ఏ లైఫ్స్ కి అందకుండా. ఆక్సిజన్ నే డిస్ట్రాయ్ చేయగలుగుతుంది అంటే నేచర్ నుంచి ఈ వెపన్ ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 1954లో వచ్చిన గాడ్జిల్లా మూవీలో గాడ్జిల్లాకి అగైన్స్ట్ గా కూడా ఈ ఆక్సిజన్ డిస్ట్రాయర్ అయితే యూజ్ చేస్తారు. నెంబర్ 4 మెగా గాడ్జిల్లా. నేను ఈ మాట చెప్పగానే కొంతమంది ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు, మెగా గాడ్జిల్లా వెపన్ ఏంటి, అదొక రోబోట్ కదా, దాని వెపన్ అని ఎవడంటాడు, టైటన్స్ కోసం తయారు చేసింది అంటారేమో. కానీ దాన్నైనా ఎవడో ఒకడు మంచిగా వాడాలి కదా, అది కూడా వెపనే. దీన్ని ఎపెక్స్ సైబర్నెటిక్స్ వాళ్ళు అయితే తయారు చేస్తారు. దీనికి గాడ్జిల్లాకు ఉన్న అన్ని పవర్స్ పెడతారు వీళ్ళు టెక్నికల్గా. ఇంకా కింగ్ గిడోరా కాన్షియస్నెస్ని కూడా లోడ్ చేస్తారు. కాబట్టి ఇది టైటన్స్ అన్నిటిని అంతం చేయాలన్నంత కోపంతో ఉంటుంది. దీన్ని అయితే మనం గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీలో చూసాం. నెంబర్ 3 కాంగ్ యాక్స్. దీన్ని మనం గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీలో చూడొచ్చు. దీన్ని థర్డ్ ప్లేస్లో పెట్టడానికి పెద్దగా రీజన్స్ లేకపోయినా ఒకటైతే ఉంది. ఆ మూవీలో ఇది గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ని అయితే తట్టుకోగలిగింది. ఇంకా రీసెంట్గా వచ్చిన నవంబర్ మూవీలో షిమో కోల్డ్ బ్రెత్ని కూడా ఈ యాక్స్ అయితే తట్టుకుంది. అందరూ ట్రైలర్లో చూసి ఈ యాక్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది, అందుకనే కాంగ్కి న్యూ హ్యాండ్ వస్తుంది అనుకున్నారు. కానీ వెపన్ అయితే డిస్ట్రాయ్ కాదు. నేనేం చెప్తున్నానో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను అనుకుంటున్న దాని ప్రకారం ఇది ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. కాంగ్ దీన్ని పూర్తిగా వాడలేదంతే. ఎందుకంటే బ్లూ కలర్ ఎనర్జీ లైట్ అయితే ఈ యాక్స్ మధ్యలో ఉంటుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ యాక్స్ దేంతో తయారైంది, దీని హిస్టరీ ఏంటో కూడా మనకు తెలియదు. నెంబర్ 2 బీస్ట్ గ్లవ్. దీన్ని కాంగ్ కోసం మోనార్క్ అయితే తయారు చేస్తుంది. దీన్ని మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో చూడొచ్చు. ఇది కాంగ్ కి జస్ట్ హ్యాండ్ లో హెల్ప్ కావడమే కాకుండా ఎలక్ట్రిక్ షాక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. కాంగ్ ఆలోచనలకు తగ్గట్టు అది నడుచుకుంటుంది. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ కూడా ఇది డ్యామేజ్ అయితే కాలేదు. ఇలా దీని గురించి చెప్పుకుంటూ పోతే ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు. నెంబర్ 1 స్కార్కింగ్ విప్లాష్. దీన్ని మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో చూడొచ్చు. ఇది స్కార్కింగ్ మెయిన్ వెపన్. దీన్ని తను వార్ బ్యాట్ అనే టైటన్ స్కెలిటన్ తో తయారు చేస్తాడు. ఇంకా దీనికి ఉండే ఒక క్రిస్టల్ హెల్ప్ తో షిమోన్ అయితే తను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ క్రిస్టల్ పవర్ మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అయిన షిమోనే తన కంట్రోల్లో ఉంచుకోగలిగాడంటే ఆ వెపన్ ఎంత పవర్ఫుల్ ఈ ఒక్క మాటతో తెలిసిపోదు. అంతేకాకుండా ఆ వెపన్ తో హ్యాండ్ కూడా డ్యామేజ్ అయింది. మరి ఇవే మాన్స్టర్ వార్స్ లో ఉన్న టాప్ 5 వెపన్స్. ఇందులో మీ ఫేవరెట్ వెపన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.